నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా అంటే గాంధీ భవన్ వర్గాల నుంచి అవునని సమాధానం వినిపిస్తుంది. మంత్రివర్గ విస్తరణలో భాగంగా పొన్నం ప్రభాకర్ కు మంత్రి పదవి గండం పొంచి ఉందని అంటున్నారు. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడమే పొన్నం పదవికి ముప్పు తెచ్చిందని అంటున్నారు. అయితే అసెంబ్లీ ఎన్నికల అనంతరం డిసెంబర్ 7న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరింది. సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. మరో 11 మంది మంత్రులు ప్రమాణం చేశారు. ఈ క్రమంలో మంత్రి పదవుల ఎంపిక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జరిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా కోటాలో శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్లకు పదవులు వరించాయి. సీనియర్ నేత అయిన జీవన్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు. దీంతో మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన పొన్నం ప్రభాకర్ను మంత్రి పదవి వరించింది. జీవన్ రెడ్డి గెలిచి ఉంటే పొన్నంకు అవకాశం దక్కేది కాదు. ఇక జగిత్యాలలో తాజాగా సంజయ్ చేరికను వ్యతిరేకిస్తూ పదవికి పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమైన జీవన్ రెడ్డిని అధిష్టానం బుజ్జగిస్తోంది. అయితే 2 రోజుల పాటు జరిపిన సంప్రదింపులతో జీవన్ రెడ్డి మెత్తబడలేదు. దీంతో సీనియర్లు ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన కేసీ వేణుగోపాల్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడారు. మంత్రి పదవి ఆఫర్ చేయడంతో రాజీనామా విషయంలో జీవన్ రెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో మిగిలిన 6 పదవులను భర్తీ చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం ఎవరెవరికి పదవులు ఇచ్చేది అనే అంశంపై అధిష్టానంతో చర్చిస్తున్నారు. ఈ క్రమంలో జీవన్ రెడ్డికి మంత్రి పదవి అంశం కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇప్పటికే 2 మంత్రులున్నారు. మరొకరికి మంత్రి పదవి ఇవ్వాల్సి వస్తే పొన్నంను తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలా కాకుండా పొన్నం ఉమ్మడి మెదక్ జిల్లా కోటాలో పరిగణిస్తే జీవన్ రెడ్డి లైన్ క్లియర్ అయినట్లే అని అంటున్నారు. ఈ విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.